హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను యాంగులర్ మెటీరియల్‌లో ఫార్మ్ ఫీల్డ్ కాంపోనెంట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఈ ఫార్మ్ ఫీల్డ్ కాంపోనెంట్ అనేది మనకి ఇన్‌పుట్ ట్యాగ్స్, సెలెక్ట్ ట్యాగు, టెక్స్ట్ ఏరియా ట్యాగు దాంట్లో కంబైన్డ్‌గా యూజ్ చేస్తాం. సో, దీన్ని ఇండిపెండెంట్‌గా యూజ్ చేస్తే మనకి ఎర్రర్ అనేది వస్తుందనమాట. సో, ఇక్కడ మనం యాంగులర్ మెటీరియల్ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకెళ్ళినట్టయితే దానిలో ఫార్మ్ ఫీల్డ్ మీద క్లిక్ చేసినట్టయితే కాంపోనెంట్స్‌లో ఇక్కడ నేను ఫార్మ్ ఫీల్డ్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి వీళ్ళిచ్చారు. ఇదేంటనంటే ఈ కాంపోనెంట్ అనేది వ్రాపర్ కింద యూజ్ చేస్తుంది. అదర్ యాంగులర్ కాంపోనెంట్స్‌కి వ్రాపర్. అంటే దీన్ని ఇండిపెండెంట్‌గా అలోన్‌గా యూజ్ చేయడం అనేది కుదరదు. సో, దేనికి దీన్ని యూజ్ చేయాలి అనంటే ఇన్‌పుట్ ట్యాగ్‌కి, సెలెక్ట్ ట్యాగ్‌కి, మ్యాట్ సెలెక్ట్‌కి, మ్యాట్ షిప్ లిస్టు ఈ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మ్యాట్ ఫార్మ్ ఫీల్డ్ కాంపోనెంట్‌లో ప్లేస్ చేయాలన్నమాట. సో, మనం నార్మల్‌గా ఒక ఫార్మ్ ఫీల్డ్ మనం ప్లెయిన్ హెచ్‌టీఎంఎల్‌లో ఇన్‌పుట్ టైప్ టెక్స్ట్ ఇలా రాస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నేను బాటమ్‌లో ఒకటి హైలైట్ చేశాను గదా! కర్సర్ పెట్టి దానిలో వస్తుంది. అదే మనం యాంగులర్ మెటీరియల్ యూఐ స్టైల్ కావాలి అనంటే ఈ ఫార్మ్ ఫీల్డ్ కాంపోనెంట్ దాంతో పాటు ఇన్‌పుట్‌కి సంబంధించిన వేరే కాంపోనెంట్స్ ఉంటాయి. వాటిని కూడా యూజ్ చేయాలి. సో, ఇప్పుడు మనకి ఈ ఫస్ట్‌ది ఒక స్టైలు, తర్వాతదొక స్టైలు, తర్వాత ఇదొక స్టైలు ఇలా మనకి డిఫరెంట్ స్టైల్స్ అనేవుంటాయి. ఫార్మ్ ఫీల్డ్‌లోనే మనకి డిఫరెంట్ స్టైల్స్ అనేవుంటాయి. అండర్‌లైన్ వచ్చేలా ఒక్కొక్కటి, బాక్స్‌లో వచ్చేలా ఒకటి, అండ్ ఫిల్ అయ్యేలా ఒకటి ఇలా ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు మనం దీన్ని ఎలా చేయాలో చూద్దాము. సో, ఫార్మ్ ఫీల్డ్ అనే ఒక కాంపోనెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత సో, దీంట్లో మనకి ఎగ్జాంపుల్ అనేది ఉంటుంది. అంతకన్నా ముందు మనం ఏపీఐ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకోవాలి. మ్యాట్ ఫార్మ్ ఫీల్డ్ ఇది ఫార్మ్ ఫీల్డ్. సో, దీనికి సంబంధించిన ఏపీఐని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. సో, మనం ఏంటి అనంటే దీన్ని సెపరేట్‌గా యూజ్ చేయము. దీన్ని ఇన్‌పుట్ ట్యాగ్‌లో కానీ, లేకపోతే సెలెక్ట్ ట్యాగ్‌లో గానీ, అండ్ లేకపోతే మ్యాట్ ఆప్షన్ ట్యాగ్‌లో కానీ, మ్యాట్ షిప్ లిస్ట్‌లో గానీ యూజ్ చేస్తాం. అంటే మనం దీంతో పాటు మనం యూజ్ చేసే ఇన్‌పుట్ ట్యాగ్ కానీ, సెలెక్ట్ ట్యాగ్ గానీ, దానికి సంబంధించిన స్టైల్స్ ఉంటాయి గదా! వాటికి సంబంధించిన మాడ్యూల్స్ కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, నేను ఇక్కడున్న కోడ్‌ని మొత్తం కామెంట్ చేసేస్తున్నాను ఇప్పుడు. ఓన్లీ ఒక హెడ్డింగ్ ఒకటే ఉంచుతున్నాను. అండ్ ఇక్కడ మనం ఏదైతే మాడ్యూల్స్ ఇంపోర్ట్ చేసుకోవాలో అవి కూడా నేను ఒకసారి డిలీట్ చేసి మళ్ళీ సేమ్ అదే ఇంక్లూడ్ చేస్తాను. సో, నేను ఏమేమి ఇంపోర్ట్ చేసుకున్నానంటే మ్యాట్ ఫార్మ్ ఫీల్డ్ మాడ్యూలు, మ్యాట్ సెలెక్ట్ మాడ్యూలు, మ్యాట్ ఇన్‌పుట్ మాడ్యూలు ఇంపోర్ట్ చేసుకున్నా. సో, ఇప్పుడు నేను అవి కూడా డిలీట్ చేసేసాను. అండ్ సీఎస్ఎస్ కూడా కామెంట్ చేసేస్తున్నాను. సో, ఇప్పుడు మనకి ఎంప్టీ ఉంటుంది పేజు. సో, ఇప్పుడు మనం ఆ మ్యాట్ ఫార్మ్ ఫీల్డ్‌కి సంబంధించిన మాడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని మనం యాప్ మాడ్యూల్‌లో అయితే యాప్ మాడ్యూలు, మనం ఏ మాడ్యూల్‌లో ఈ స్టైల్ అనేది అప్లై చేయాలనుకుంటున్నామో ఆ మాడ్యూల్‌లో మనం దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫార్మ్ ఫీల్డ్ మాడ్యూలు. తర్వాత మనం ఇన్‌పుట్‌లో యూజ్ చేస్తాం కాబట్టి ఆ ఫార్మ్ ఫీల్డ్‌ని ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఇన్‌పుట్స్ తీసుకుంటున్నాను కాబట్టి మనం మ్యాట్ ఇన్‌పుట్ మాడ్యూల్‌ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, ఇది మ్యాట్ ఇన్‌పుట్ మాడ్యూలు. నెక్స్ట్ ఆ రెండిటిని ఇంపోర్ట్స్ అనే యారేలో యాప్ మాడ్యూల్‌లోనే ఇంపోర్ట్స్ అనే యారేలో కూడా రాయాలి. మ్యాట్ ఫార్మ్ ఫీల్డ్ మాడ్యూల్. నెక్స్ట్ మ్యాట్ ఇన్‌పుట్ మాడ్యూల్. సో, ఇక్కడ మనం ఇప్పుడు ఫార్మ్ ఫీల్డ్ ట్యాగ్ ఏదైతే ఉందో దానిలో ఎగ్జాంపుల్స్‌కెళ్ళి ఒకటి కాపీ చేస్తున్నాను. సో, ఇక్కడ ఫార్మ్ ఫీల్డ్ దీనిలో ఎగ్జాంపుల్స్‌కెళ్ళినట్టయితే ఇక్కడ మనకి శాంపుల్‌గా ఇక్కడ 2 ఇచ్చారు. ఔట్ బాక్స్ వచ్చేలా ఒకటి అండ్ ఫిల్ అయ్యేలా ఒకటి. సో, మనం ఇంకా కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్టయితే మ్యాట్ ఫార్మ్ ఫీల్డ్‌లో ఇన్‌పుట్, సెలెక్ట్, టెక్స్ట్ ఏరియా అన్నిటికి కలిపి ఒక కామన్‌ది ఇచ్చారు. సో, ఇది చూద్దాము. సో, దీంట్లో ఇక్కడ నేను కోడ్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా వచ్చింది. సో, ఇక్కడ ఫస్ట్‌ది నేను సింగిల్‌గా ఇన్‌పుట్ ఏదైతే ఉందో అది మాత్రమే కాపీ చేస్తున్నాను. సో, ఇప్పుడు హెచ్‌టీఎంఎల్‌లో నేనది కాపీ చేస్తున్నా. సో, ఇలా రాయడం ద్వారా మనకి బై డిఫాల్ట్
విడ్త్ అనేది ఎంత వస్తుంది. అండ్ దీనికి మార్జిన్, ప్యాడింగ్ అంటే ఈ ఎలిమెంట్‌కి మార్జిన్ అనేది ఏమీ అప్లై అవ్వట్లేదు. సో, మనం ఏం చేయాలి అనంటే ఈ మ్యాట్ ఫార్మ్ ఫీల్డ్‌ని మనం ఏదైనా ఒక పేరెంట్ ఎలిమెంట్ వ్రాపర్ గాని ఇలాంటి ఏదో ఒక డివ్ తీసుకొని దానికి ఆ క్లాస్ ఇచ్చి ఆ ఎలిమెంట్‌కి సమ్ మార్జిన్ గాని, ప్యాడింగ్ గాని ఇచ్చుకున్నట్టయితే మనకి వస్తాయన్నమాట. కొంచెం గ్యాప్ వస్తుంది. ఇనీషియల్‌గా మనకి స్టార్టింగ్‌లోనే వచ్చేస్తుంది గదా! సో, వ్రాపర్ అని ఒక డివ్ తీసుకుంటున్నాను. సో, దాని లోపల ఈ మ్యాట్ ఫార్మ్ ఫీల్డ్‌ని పెడుతున్నా వ్రాపర్. సో, ఇప్పుడు మనం సీఎస్ఎస్‌లో వ్రాపర్ అనే దాన్ని సెలెక్ట్ చేసి సో, వ్రాపర్ అనే క్లాస్‌ని సెలెక్ట్ చేస్తున్నాం. సో, దీనికి సమ్ ప్యాడింగ్ ఇస్తున్నా. సో, ప్యాడింగ్ 20 పిక్సెల్స్ ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకి సమ్ గ్యాప్ అనేది వచ్చింది. ఆ ఇన్‌పుట్ ఫీల్డ్‌కి లెఫ్ట్ సైడ్ నుంచి. సో, ఇప్పుడు మనం బై డిఫాల్ట్‌గా యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేస్తే విడ్త్ అనేది ఇంతొచ్చింది. ఇప్పుడు మనకి ఇంకా ఇంక్రీజ్ అవ్వాలి. అప్పుడు మనం ఏం చేయాలి అనంటే మ్యాట్ ఫార్మ్ ఫీల్డ్ అనే ఒక ట్యాగ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం సీఎస్ఎస్‌లో సెలెక్ట్ చేసి మ్యాట్ ఫార్మ్ ఫీల్డ్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు నేను 400 పిక్సెల్స్ ఇస్తున్నా. సో, అప్పుడు మనకి ఆ ఇన్‌పుట్ ఫీల్డ్ యొక్క విడ్త్ అనేది 400 పిక్సెల్స్ అనేది వస్తుందనమాట. సో, ఈ విధంగా. మనకి ఎంత కావాలంటే అంత విడ్త్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. మ్యాట్ ఫార్మ్ ఫీల్డ్ అనే ట్యాగ్‌ని సెలెక్ట్ చేయాలి. సో, ఇప్పుడు నేను మ్యాట్ ఫార్మ్ ఫీల్డ్‌ని తీసుకున్నాను. దాని లోపల మ్యాట్ లేబుల్ అని ఒకటిచ్చాను. ఈ లేబుల్ అనేది ఎందుకనంటే, సో, ఇప్పుడు నేను ఆ లేబుల్‌ని తీసేస్తున్నాను. సో, లేబుల్‌ని తీసేస్తే మనకిక్కడ ఇనీషియల్‌గా ఏమీ రాదు. ప్లేస్ హోల్డర్ కావాలంటే మనం పెట్టుకోవచ్చు. సో, నేనేం చేస్తానంటే ఇంకొకటి తీసుకొని దానికేమో లేబుల్ అనేది ఇస్తున్నా. ఒకదానికి లేబుల్ ఇవ్వట్లేదు. సో, ఇక్కడ లేబుల్‌ని తీసేస్తున్నా ఫస్ట్ దానికి. అండ్ ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఈ వ్రాపర్ అనే క్లాస్ ఏదైతే ఉందో దానికి డిస్‌ప్లే, ఫ్లెక్స్ అని ఇస్తున్నా. అండ్ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ అని ఇస్తున్నా. తర్వాత అలైన్ ఐటెమ్స్ సెంటర్ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకి ఆ ఫార్మ్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి సెంటర్‌లోకి ఇలా వస్తాయి. సో, మనం లేబుల్ ఏదైతే ఇచ్చామో కింద దానికి లేబుల్ ఇచ్చాము. సో, లేబుల్ ఇవ్వడం ద్వారా మనకి బెనిఫిట్ ఏంటి? అది మనం నార్మల్‌గా హెచ్‌టీఎంఎల్ లేబుల్ ట్యాగ్ ఇవ్వలేదు. మ్యాట్ లేబుల్ అని ఇచ్చాము. సో, నేను మ్యాట్ లేబుల్ కాకుండా నార్మల్‌గా హెచ్‌టీఎంఎల్‌లో లేబుల్ ట్యాగ్‌ని ఇస్తున్నా. హెచ్‌టీఎంఎల్‌లో లేబుల్ ఉంటుందిగా అది. సో, ఇలా వస్తే మనకి దీని మీద క్లిక్ చేసినప్పుడు ఆ లేబుల్ అనేది ఫ్లోట్ అవ్వట్లే. అంటే పైకి మూవ్ అవ్వట్లే. సో, అందుకోసమే మనం మ్యాట్ లేబుల్ అనే దాన్ని యూజ్ చేయాలి. సో, మ్యాట్ ఫార్మ్ ఫీల్డ్‌లో మనం ఇన్‌పుట్ ట్యాగ్‌ని యూజ్ చేసుకోవచ్చు. లేబుల్ ట్యాగ్‌ని యూజ్ చేసుకోవచ్చు. లేబుల్ ట్యాగ్‌ని యూజ్ చేయడం ద్వారా మనకేంటి అనంటే లేబుల్ అనేది ఇనీషియల్‌గా ఆ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో ఒక పర్టిక్యులర్ పొజిషన్‌లో ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆ ఇన్‌పుట్‌లో ఫోకస్ పెడతామో మౌస్ తోటి అప్పుడు మనకు ఆ లేబుల్ అనేది కొంచెం అప్పకే మూవ్ అవుతుంది. అండ్ ఆ లేబుల్ అనేది మన ఇన్‌పుట్ ఫీల్డ్‌లో కంటెంట్ ఉన్నప్పుడు గూడా పైనే ఉంటుంది. ఎప్పుడైతే ఇన్‌పుట్ ఫీల్డ్‌లో ఫోకస్ ఉండదో, ఇన్‌పుట్ ఫీల్డ్‌లో డేటా ఏముండదో అప్పుడు మాత్రమే కిందకి మూవ్ అవుతుందనమాట అది. సో, ఇది లేబుల్. నెక్స్ట్ ఇక్కడ నేను మ్యాట్ ఫార్మ్ ఫీల్డ్ అని తీసుకున్నాను. తర్వాత మ్యాట్ లేబుల్ తీసుకున్నా. తర్వాత ఇన్‌పుట్ ట్యాగ్ తీసుకున్నా. ఈ ఇన్‌పుట్ ట్యాగ్‌లో నేను మ్యాట్ ఇన్‌పుట్ అని ఇంకొక కాంపోనెంట్‌ని యూజ్ చేశాను. దాన్ని ఇప్పుడు నేను రిమూవ్ చేసేసాను. సో, ఇప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. నేను రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేస్తే మనకి కన్సోల్‌లో ఎర్రర్ చూపిస్తుంది. ఏం ఎర్రర్ అనంటే మ్యాట్ ఫార్మ్ ఫీల్డ్ మస్ట్ కంటైన్ మ్యాట్ ఫార్మ్ కంట్రోల్ అని వస్తుందనమాట. సో, మనం మ్యాట్ ఫార్మ్ ఫీల్డ్ అనేది ఇండివిడ్యుయల్‌గా యూజ్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఖచ్చితంగా మ్యాట్ ఇన్‌పుట్ గాని, మ్యాట్ సెలెక్ట్ గాని, లేకపోతే మ్యాట్ ఆప్షన్ గాని ఇలాంటివి ఏదో ఒకటి యూజ్ చేయాలి. సో, అప్పుడే మనకి ఎర్రర్ అనేది రాదు. సో, ఇదేంటంటే మ్యాట్ ఇన్‌పుట్ అనమాట. సో, ఇప్పుడు మనకి ఎర్రర్ అనేది రాదు. సో, ఇలా వచ్చింది. సో, ఇది లేబుల్ ఉంటే మనకి ఆ లేబుల్ అనేది ఫ్లోట్ అవుతుంది. మౌస్ అనేది అంటే కర్సర్ దాని మీద పెట్టినా, లేకపోతే ఆ ఫీల్డ్‌లో కంటెంట్ ఉన్నా అది పైకి మూవ్ అవుతుందనమాట. సో, ఇప్పుడు మనం ఈ మ్యాట్ ఫార్మ్ ఫీల్డ్‌లో ఇంకా కొన్ని ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఫార్మ్ ఫీల్డ్ అపియరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిల్ అని ఉంది. అపియరెన్స్ ఈజ్ ఈక్వల్ టు దీనికి మనకి ఒక కాంపోనెంట్‌కి మనం ప్రాపర్టీస్ ఎలా అయితే ఇస్తామో నార్మల్‌గా యాంగులర్‌లో ఇదొక కాంపోనెంట్ అనుకుంటే, ఆ కాంపోనెంట్ యొక్క ప్రాపర్టీ బైండింగ్ అనమాట. ఆ మ్యాట్ ఫార్మ్ ఫీల్డ్ అనే కాంపోనెంట్‌కి అపియరెన్స్ అనే ఒక ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీ వాల్యూ ఫిల్ అయితేనేమో మనకి ఈ విధంగా వస్తుంది. ఒకవేళ అపియరెన్స్ అనే ప్రాపర్టీని నేను తీసేస్తున్నాను. సో, ఇప్పుడు మనకేమొస్తుంది?
నార్మల్‌గా బ్యాక్‌గ్రౌండ్ ఏమీ రాకుండా జస్ట్ సింపుల్‌గా ట్రాన్స్‌పరెంట్ బ్యాక్‌గ్రౌండ్ తోటి ఓన్లీ బోర్డర్ మాత్రమే వస్తుందనమాట. అపియరెన్స్ ఫిల్ ఇచ్చినా మనకి బ్యాక్‌గ్రౌండ్ వస్తుంది. అపియరెన్స్ ఫిల్ ఇవ్వకపోయినా అండ్ ఇంకొకటి అపియరెన్స్ అనే వాల్యూలో నేను లెగసీ అని ఇస్తున్నా. ఇంకొక ఆప్షన్ ఏంటి అనంటే అపియరెన్స్ అనే ప్రాపర్టీకి లెగసీ. సో, అదిచ్చినా అపియరెన్స్ అనే ప్రాపర్టీ కంప్లీట్‌గా తీసేసినా, ఆ ప్రాపర్టీకి వాల్యూ లెగసీ అని ఇచ్చినా మనకి ఈ స్టైల్‌లోనే వస్తుందనమాట. సో, ఇలా. నెక్స్ట్ ఇంకొకటి తీసుకొని దానికి అపియరెన్స్ వాల్యూ ఇంకొకటి పెడుతున్నా. సో, ఇక్కడ కంట్రోల్ సి చేశాను. ఇప్పుడు అపియరెన్స్ అనేది ఫిల్ ఒకదానికి, నెక్స్ట్ అపియరెన్స్ అనేది ఇంకొకటేంటి అనంటే ఔట్‌లైన్ అని ఇంకొకటుంటుంది. ఈ ఔట్‌లైన్ పెట్టడం ద్వారా మనకి బాక్స్ అనేదొస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ ఏమీ ఉండదు. జస్ట్ ఇలా బాక్స్‌లా వస్తుంది. ఈ బాక్స్ మీద మనం కర్సర్ పెట్టగానే మనకు ఆ లేబుల్ అనేది మళ్ళీ ఇక్కడ గూడా పైకనేది ఇలా మూవ్ అవుతుంది. మనకి గూగుల్ అప్లికేషన్స్, జీమెయిల్ ఇలాంటి వాటిలో మనకి ఈ స్టైలే ఉంటుందనమాట. సో, బాక్సొచ్చి ఆ బాక్స్‌లో కర్సర్ పెట్టంగానే పైకనేది లేబుల్ అనేది మూవ్ అవుతున్నట్టుగా ఇలా ఉంటుందనమాట. సో, ఇక్కడ ఈ అపియరెన్స్ అనేది 4 వాల్యూస్‌ని తీసుకుంటుంది. ఔట్‌లైను, లెగసీ, ఫిల్లు, స్టాండర్డ్. సో, కానీ స్టాండర్డ్‌కి, లెగసీకి డిఫరెన్స్ అనేది అంతగా ఏముండదు. ఔట్‌లైను, తర్వాత స్టాండర్డ్. సో, దీనిలో మనకి ఫస్ట్ దానికి, లాస్ట్ దానికి డిఫరెన్స్ ఏమీ తెలియలే. సో, నేనిక్కడ ఏం చేస్తానంటే, ఇక్కడ లేబుల్‌లో దాని యొక్క అపియరెన్స్ వాల్యూ ఏదిచ్చానో దాన్నే ఇస్తున్నా. డిఫరెన్స్ అనేది తెలియడం కోసం. దీనికేమో స్టాండర్డ్ అని ఇచ్చాను. దీనికేమో ఔట్‌లైన్ అని ఇచ్చాను. అంటే ఆ అపియరెన్స్ స్టైల్ అది యూజ్ చేస్తానని డిఫరెన్షియేషన్ చేయడం కోసం అపియరెన్స్ ఫిల్ అండ్ అపియరెన్స్ అనేది లెగసీ. లేబుల్‌కి ఆ వాల్యూస్ అనేవి ఇచ్చాను. సో, ఇప్పుడు అపియరెన్స్ లెగసీ ఈ విధంగా వచ్చింది. అపియరెన్స్ ఫిల్ ఈ విధంగా. అపియరెన్స్ ఔట్‌లైన్ బాక్స్ షేపు. తర్వాత స్టాండర్డ్. స్టాండర్డ్ లెగసీ ఇచ్చినా అసలు అపియరెన్స్ అనే ప్రాపర్టీ ఇవ్వకపోయినా మనకి సిమిలర్ స్టైల్స్ అనేవి వస్తాయన్నమాట. ఇదేంటి ఫార్మ్ ఫీల్డ్ లోపల మనం ఇన్‌పుట్ ట్యాగ్‌ని యూజ్ చేస్తాం. మనకి ఇన్‌పుట్ ట్యాగ్ కాకుండా మనకి సెలెక్ట్ ట్యాగ్ ఉంటుంది. టెక్స్ట్ ఏరియా ట్యాగ్ ఉంటుంది. ఇలా దేనికైనా గూడా మనం మ్యాట్ ఫార్మ్ ఫీల్డ్‌ని యూజ్ చేయొచ్చు. సో, నేను ఇంకొకటి ఇక్కడిది కాపీ చేస్తున్నాను. మ్యాట్ ఫార్మ్ ఫీల్డ్ ఇదేంటి అనంటే సెలెక్ట్ ట్యాగ్. సెలెక్ట్ ట్యాగ్ అనేది మనం నార్మల్‌గా హెచ్‌టీఎంఎల్‌లో యూజ్ చేసేది గాకుండా ఇక్కడ మెటీరియల్‌కి సంబంధించింది యూజ్ చేయాలి. నార్మల్‌గా హెచ్‌టీఎంఎల్‌లో అయితే సెలెక్ట్ ట్యాగ్ యూజ్ చేస్తాం. సో, ఇప్పుడు మ్యాట్ సెలెక్ట్ అని యూజ్ చేశాను. ప్లెయిన్ హెచ్‌టీఎంఎల్ అయితే సెలెక్ట్ అని యూజ్ చేస్తాం. సో, మ్యాట్ సెలెక్ట్ అని యూజ్ చేయడం ద్వారా మనకి దీని పర్టిక్యులర్ స్టైల్ అనేది వస్తుందనమాట. సో, ఇప్పుడు మళ్ళీ మనకి ఎర్రర్ వచ్చింది. ఎందుకనంటే మ్యాట్ సెలెక్ట్ యూజ్ చేసామనంటే మళ్ళీ దానికి సంబంధించిన మాడ్యూల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ కాంపోనెంట్స్‌లో సెలెక్ట్ అనే దానికి క్లిక్ చేసినట్టయితే దీనిలో ఏపీఐలో మ్యాట్ సెలెక్ట్ మాడ్యూల్ అని ఉంటుంది. సో, దీన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మనకి సెలెక్ట్ డ్రాప్ డౌన్ ఏదైతే ఉందో అదొస్తుంది. సో, ఇలా వస్తుంది అదే మనం నార్మల్‌గా హెచ్‌టీఎంఎల్‌లో డ్రాప్ డౌన్ సెలెక్ట్ అనేది ఏ స్టైల్ అప్లై చేయకుండా ఇస్తే అప్పుడెలా వస్తుందో చూద్దాము. సో, మనం హెచ్‌టీఎంఎల్‌లో సెలెక్ట్ ట్యాగ్ అనేది ఎలా ఇస్తాము? సెలెక్ట్ తర్వాత దీని లోపల ఆప్షన్స్ అనేవి పెడతాము. ఆప్షన్ 1, 2 అని ఇస్తున్నా 2 ఆప్షన్స్. ఇదేంటి మనం ఏ స్టైల్ అప్లై చేయకుండా ప్లెయిన్ హెచ్‌టీఎంఎల్. సో, మనకి ఈ విధంగా వస్తుంది. అదే మనం యాంగులర్ మెటీరియల్ స్టైల్‌లో యూజ్ చేస్తే ఈ విధంగా వస్తుందనమాట. సో, ఈ డ్రాప్ డౌన్ అనమాట. మ్యాట్, మ్యాట్ సెలెక్ట్ అంటే డ్రాప్ డౌన్ అనమాట. సో, ఇక్కడ గూడా మనం ఏం చేసాము మ్యాట్ ఫార్మ్ ఫీల్డ్ అనే కాంపోనెంట్‌ని యూజ్ చేసాం. తర్వాత లేబుల్. లేబుల్ అనేది మనకు కావాలంటే యూజ్ చేయొచ్చు. అవసరం లేకపోతే దాన్ని తీసేయొచ్చు. మనం లేబుల్‌ని తీసేయడం ద్వారా మనకి ఇక్కడ ఇనీషియల్‌గా ఏమి
కంటెంట్ అనేది ఇక్కడ చూపించిందనమాట. కావాలంటే మనం ఇన్‌పుట్ ట్యాగ్‌కి ప్లేస్ హోల్డర్ ఎలా అయితే ఉంటుందో దీనికి కూడా నేను ఒకసారి ఇన్‌పుట్ ట్యాగ్ కాదు గదా! ఇక్కడ ఇక్కడ మనం నార్మల్ హెచ్‌టీఎంఎల్ సెలెక్ట్ ట్యాగ్ యూజ్ చేయలే. మ్యాట్ సెలెక్ట్ యూజ్ చేసాం. సో, పైన ఇన్‌పుట్ ట్యాగ్ ఏదైతే ఉందో దాని దగ్గర ప్లేస్ హోల్డర్ ఇస్తున్నా. ప్లేస్ హోల్డర్ ఈజ్ ఈక్వల్ టు నే ఈమెయిల్ అని ఒకటి ఇస్తున్నా. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎక్కడైతే ఆ ప్లేస్ హోల్డర్ ఎప్పుడొచ్చింది మనకి లేబుల్ అనేది పైకి మూవ్ అయినప్పుడు వచ్చింది. సో, ఇనీషియల్‌గా లేబులే ఆ ప్లేస్‌లో ఉంటుంది. ప్లేస్ హోల్డర్ ప్లేస్‌లో. అండ్ ఈ లేబుల్ ఎప్పుడైతే మనం కర్సరు ఆ ఫీల్డ్‌లో పెట్టగానే పైకి మూవ్ అయిందో అప్పుడు మాత్రమే మనకి ప్లేస్ హోల్డర్ అనేది కనిపిస్తుంది. సో, ఇది మనకి కావాలంటే యూజ్ చేయొచ్చు. అవసరం లేకపోతే నో యూజ్. ఇదేంటంటే ఆప్షన్ మ్యాట్ సెలెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ టెక్స్ట్ ఏరియా. టెక్స్ట్ ఏరియా ట్యాగ్ అనేది మనకి ఎలా అయితే ఉంటుందో, అది మనం యాంగులర్ మెటీరియల్ స్టైల్‌కి కావాలి అనంటే, మళ్ళీ నేనిక్కడ ఈ ఫార్మ్ ఫీల్డ్‌ది ఏదైతే ఉందో దానిలో ఎగ్జాంపుల్ కాపీ చేస్తున్నా. సో, దీనిలో ఇక్కడున్నది మనకి టెక్స్ట్ ఏరియా అనమాట. సో, ఇక్కడ గూడా మనం ఏం చేసామంటే మ్యాట్ ఫార్మ్ ఫీల్డ్, దాని లోపల లేబుల్ అండ్ టెక్స్ట్ ఏరియా ట్యాగ్‌కి మ్యాట్ ఇన్‌పుట్ అనే ఒక ఇది కూడా కాంపోనెంట్‌నే. మనం ఒక కాంపోనెంట్ సెలెక్టర్ ఈ విధంగా యూజ్ చేయొచ్చు ట్యాగ్ లాగా అండ్ డైరెక్టివ్ కింద కూడా యూజ్ చేయొచ్చు యాంగులర్‌లో. సో, ఇప్పుడు మనకి ఈ టెక్స్ట్ ఏరియా ట్యాగ్ అనేది ఈ విధంగా వస్తుందనమాట. నార్మల్ హెచ్‌టీఎంఎల్‌లో టెక్స్ట్ ఏరియా ట్యాగ్ కూడా ఒకసారి చూద్దాము. ఈ టెక్స్ట్ ఏరియాని నేను మళ్ళీ కాపీ చేసి దాన్ని ఇస్తున్నా ఇక్కడ. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే టెక్స్ట్ ఏరియా ట్యాగ్‌ని యూజ్ చేయంగానే దానిలో నేను మ్యాట్ ఇన్‌పుట్ అని పెట్టాను. అందు గురించి మనకి అది అపియరెన్స్ అనేది కనిపించలే. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్లెయిన్ హెచ్‌టీఎంఎల్‌లో టెక్స్ట్ ఏరియా ట్యాగ్ అనేది ఇలా ఉంటుంది. మనం ఎప్పుడైతే దీనికి మ్యాట్ ఇన్‌పుట్ అని ఇస్తామో అక్కడ మనకి ఏమవుతుందనంటే దాని యొక్క బోర్డరు, అపియరెన్సు అవి బ్యాక్‌గ్రౌండ్ అవన్నీ నన్ అయిపోతాయన్నమాట. అవేమి కనిపించవు. ఎప్పుడు మనకొస్తాయి అంటే మళ్ళీ అవి వేరే ఫార్మ్‌లో మ్యాట్ ఫార్మ్ ఫీల్డ్ అనే ఒక కాంపోనెంట్ లోపల ఈ టెక్స్ట్ ఏరియా గాని, ఇన్‌పుట్ ట్యాగ్ గాని, సెలెక్ట్ ట్యాగ్ గాని పెట్టినప్పుడు అవి మనకి ఆ పర్టిక్యులర్ కాంపోనెంట్‌లో యూజ్ చేసిన స్టైల్ అనేది అప్లై అవుతుందన్నమాట. సో, ఈ మ్యాట్ ఫార్మ్ ఫీల్డ్ అనే కాంపోనెంట్‌కి మనం ఇంకొక అట్రిబ్యూట్‌ని ప్రొవైడ్ చేయొచ్చు. అంటే ఇంకొక ప్రాపర్టీని అదేంటంటే కలరు. కలర్ అనేది బై డిఫాల్ట్ మన థీమ్ యొక్క కలర్ ప్రైమరీ ఏదైతే ఉందో అది బ్లూ కలర్ చూపిస్తుంది. సో, నేను యాక్సెంట్ అని యూజ్ చేస్తున్నా. సో, యాక్సెంట్ అని యూజ్ చేయడం ద్వారా ఇప్పుడు నేను దీని మీద కర్సర్ పెట్టినప్పుడు మనకి ఆ లేబుల్ కలరు, బోర్డర్ కలరు, ప్లేస్ హోల్డర్ కర్సర్ ఏదైతే ఉందో దానికి కలరు అన్నీ మనకి పింక్ కలర్‌లో వచ్చినియి. నేను ఇండిగో థీమ్ యూజ్ చేశాను. దాంట్లో యాక్సెంట్ అంటే మనకి ఈ పింక్ కలర్ అనేది వస్తుందనమాట. ఇలా. థాంక్ యూ ఫర్ వాచింగ్.